హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ పోయివాల. ఈరోజు ఆల్రెడీ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయి. దాంతోపాటు మనకి సిపికెట్ 2025 రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అదేంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ టీజీ సిపికెట్ 2025 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎప్పటి నుంచి ఎప్పుడంటే 10 to 15 వరకు. ఇది ఎప్పటి నుంచి ఉందంటే September 10th. ఈరోజు 8th, రేపు కాదు ఎల్లుండి నుంచి మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అంటే కొంచెం ఫీ ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు అడిగే సర్టిఫికేట్స్ అన్ని మనం అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ ఏంటని మరి రేపు మీకు ఒక వీడియోలో తెలియజేయబోతున్నాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. తర్వాత మనం 15 వరకు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఒక 3 days గ్యాప్ అంటే 18th వరకు వాళ్ళు మనం చేసిన సర్టిఫికేట్స్ అన్ని మనం సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత వెరిఫై చేసి వాటిని లాస్ట్ సబ్మిటెడ్ అని వస్తుంది. ఎవరికైతే సబ్మిటెడ్ అని వస్తుంది, ఎవరైనా ఇన్ కేస్ రాంగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మళ్ళీ వాళ్ళకి అప్లోడ్ చేయమని మళ్ళీ చెప్తారు. కాబట్టి అప్లోడ్ చేసే టైంలో ఎలా చేయాలని మేము వీడియో రిలీజ్ చేసాం 10th తర్వాత. సో వెయిట్ చేయండి. తొందరపడి ఎవరు చేసినా మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్లోడ్ చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా చేయండి. అలాగే వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్స్ అని ఎప్పుడు 18th వరకు 10 to 15 వరకు మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మనకి సబ్మిటెడ్, అప్రూవ్డ్, వెరిఫైడ్ అని వస్తుంది. అప్పుడు కూడా తర్వాత మనం ఏమైనా మిస్టేక్ చేస్తే దాన్ని ఎడిట్ చేసుకునేందుకు కూడా మనకి ఛాన్స్ ఇచ్చారు. అది ఎప్పుడంటే 18th వరకు, 18th నుంచి 18 తర్వాత మనకి వెరిఫైడ్ అని వచ్చిన తర్వాత యూ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని మనకి ఒక చిన్న సర్టిఫికేట్ వస్తుంది. ఆ తర్వాత మనం అది సర్టిఫికేట్స్కి ఎలిజిబుల్. అది ఎప్పటి నుంచి అంటే వెబ్ ఆప్షన్స్ అలా అది సబ్మిట్ చేసేందుకు 18 నుంచి 20 వరకు 2 daysలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు ఛాన్స్. 20 రోజే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునేందుకు కూడా మనకు ఛాన్స్ ఇచ్చారు. 20 రోజు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకునేందుకు కాదు. విండో ఓపెనింగ్ ఫర్ ఎడిటింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్ ఎప్పుడంటే September 20 వరకు ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. మనం ఇప్పుడు 10th స్టార్ట్ అయ్యి 10 daysలో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సర్టిఫికేట్స్ ఆన్లైన్లో ప్రిలిమినరీగా అప్లోడ్ చేయడం, ఆ తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడం, తర్వాత మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం. ఆ వెబ్ ఆప్షన్స్ కూడా ఎడిట్ చేసేది ఎప్పటి 10 నుంచి 20 వరకు మొత్తం అయిపోతుంది. తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తాం. మనకి సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే మనకి September 24th ఉంది. డిస్‌ప్లే ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ 10కి స్టార్ట్ అయిన ప్రాసెస్ 20 లోపు అయిపోతుంది. తర్వాత ఆ 4 days గ్యాప్‌లో 4 days తర్వాత మనకి September 24కి వీడియో అయితే మనకి September 24కి డిస్‌ప్లే ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది రిలీజ్ చేశారు. 24కి మనకి వచ్చిన తర్వాత 3 days గ్యాప్ 25, 26, 27 లోపు మనం కాలేజీలో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన మన అకార్డింగ్ టు ఆర్డర్ మనం ఇస్తాం. మనకు నచ్చిన కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మనం ఇంక ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌కి వెళ్ళాలి. అప్పుడు కొంచెం అమౌంట్ పే ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకొని వాళ్ళు అడిగిన మనం ఏ సర్టిఫికేట్స్ అయితే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసామో అవన్నీ ఆఫ్‌లైన్‌లో జిరాక్స్ తీసుకొని వెళ్లి అక్కడ సబ్మిట్ చేసేందుకు. ఒరిజినల్ కూడా తీసుకోవాలి. ఒరిజినల్ జస్ట్ వెరిఫై చేశారు. కాకపోతే వాళ్ళు టీసీ ఒక్కటి ఒరిజినల్ తీసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ రిలేటెడ్ రేపైతే ఒక వీడియో మేము ఖచ్చితంగా చేసాం. ఏమేమని. సో దానికోసం వెయిట్ చేయండి. అయన్నీ ఇదంతా ఇప్పటివరకు 27 లోపు మనకు నచ్చిన దగ్గర సీట్ వస్తే మనం ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌కి సీటు ఫిక్స్ చేసుకునేందుకు వెళ్ళొచ్చు. ఇది ప్రాసెస్. ఎప్పటి నుంచి 10థ్ స్టార్ట్ అయ్యి 27 వరకు ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. మీరు అనుకోవచ్చు ఈ డేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా! తొందర ఉంది ఎక్స్‌టెండ్ చేశారని అలా అనుకోవడం పొరపాటు. అలా చేసి లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ చాలామంది క్యాంపస్‌లో సీట్ కోల్పోయారు. కాబట్టి మీరు అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. ఆ సర్టిఫికేట్స్ ఏందనేది రేపు వీడియో రిలీజ్ చేసాం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఎలాంటి పొరపాటు చేయకుండా ఎలా అప్లోడ్ చేయాలని కూడా మేము గైడ్ చేస్తాం. సో ప్లీజ్ వెయిట్. ఇలాంటి పొరపాట్లు చేయొద్దు. 10 నుంచి 27 వరకు ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ మొత్తం. ఇందులో ఎట్లాంటి ఎక్స్‌టెన్షన్స్ ఉండవు. అంటే డేట్ ఎక్స్‌టెండ్ చేస్తారేమో అనుకోవడం అది తప్పు. అలా చేసి లాస్ట్ టైమ్ చాలామంది సీట్ కోల్పోయారు. కాబట్టి ఏమేం సర్టిఫికేట్స్ కావాలని ఇప్పుడు ఉన్న టైంలో అన్నీ మీ కాలేజ్‌కి వెళ్లి అన్నీ గ్యాదర్ చేసుకోండి. సర్టిఫికేట్స్ రిలేటెడ్ రేపు చేసాం. కాబట్టి ఫస్ట్ ఫేజ్ మిస్ అయితే మంచి క్యాంపస్‌లో సీట్ అనేది మిస్ అయితాం. ఎందుకంటే మాక్సిమం మంచి మంచి కాలేజ్‌లో సీట్ అనేది ఫస్ట్ ఫేజ్‌లోనే ఫిల్ అయితాయి. ఇప్పుడు మన దగ్గర సర్టిఫికేట్స్ లేవు. సెకండ్ ఫేజ్‌లో చూసుకుందాం అలా అనుకుంటే మంచి కాలేజ్‌లో సీట్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. అవి ఎలా అది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఎలా అప్లోడ్ చేయాలి? అంతా మేము స్టెప్ బై స్టెప్‌గా మేము గైడ్ చేస్తాం. సో కాబట్టి ఎలాంటి పొరపాటు చేయకుండా అందరికి మంచి ర్యాంక్ వచ్చిందని ఆశిస్తున్నాం. ఎలాంటి పొరపాటు చేయకుండా మేము చెప్పే విధాన్ని ఫాలో అయ్యి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓయివాలా. థాంక్స్ ఫర్ వాచింగ్.